Let us discuss some interesting questions from ratio and proportion. Look at question number 1. LCM of two numbers is 180. LCM of two numbers is 180 and their ratio is 3:4. Find their HCF. So మనకు LCM ఏమి ఇచ్చిండు 180 ఇచ్చిండు, రేషియో ఏమి ఇచ్చిండు 3:4 ఇచ్చిండు. సో మనకు వాల్యూ ఏమి ఇస్తే రేషియో కూడా అదే ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేయాలి. వాల్యూ వచ్చేసి LCM కదా, అలాగే రేషియో కూడా LCM ఫైండ్ అవుట్ చేయాలి. 3:4 LCM ఎంత అవుతుంది? 3:4 కి 12 LCM. సో 12 పార్ట్స్ కి LCM ఎంత? 180. 12 పార్ట్స్ కి 180 అంటే 15 టైమ్స్ అవుతుంది ఎగ్జాక్ట్ వాల్యూ. సో 15 టైమ్స్ 12 50 ఇస్ 180. అలాగే మనం అడుగుతుంది ఏంది? HCF అడుగుతున్నాడు. HCF మీన్స్ మనకి ఇచ్చిన రేషియో 3:4. 3:4 కి HCF ఏమవుతుంది? 1 కాబట్టి 1 into 15 times. So 15 is our answer. Look at the second question. Here A plus B ratio, B plus C ratio, C plus A. ఇచ్చిండు 6:7:8. మన బట్ A plus B plus C equal to 42 అని ఇచ్చిండు. బట్ ఫైండ్ ద B వాల్యూ అడుగుతున్నాడు. సో సింగిల్ డబల్ వాల్యూస్ ఇచ్చేసి 2 వాల్యూస్ ఇచ్చేసి సింగిల్ వాల్యూని అడుగుతున్నాడు. సో మనం ఏం చేయాలి? ఇలా ఉన్నప్పుడు ఎక్స్ మెథడ్ చేసి చాలా లెంతీ మెథడ్ అవుతుంది. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ఫర్ ఏ వాల్యూ, సో ఫర్ ఏ వాల్యూ కోసం we need to find ఏ ప్లేసెస్. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. సో ఏ ఉన్న రెండు ప్లేసెస్ ని యాడ్ చేయాలి. సో ఇది 6, ఇది 8. 6 + 8 14. ఏ లేని వాల్యూ ఇది సెకండ్ వాల్యూ. సో సెకండ్ వాల్యూ 7. 14 - 7 ఎంత? 7. సో ఏ వాల్యూ 7 వస్తుంది. అలాగే ఫర్ బి ప్లేసెస్ రెండు యాడ్ చేయాలి. సో ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. అందుకే 6 + 7 13. బి లేని ప్లేస్ థర్డ్ ప్లేస్ కాబట్టి -8 చేయాలి. 13 - 8 ఎంత? 5. అలాగే లాస్ట్ వన్ ఫర్ సి ప్లేసెస్ రెండు యాడ్ చేయాలి. సి ప్లేసెస్ అన్ని సెకండ్ వాల్యూ థర్డ్ వాల్యూ. సో సెకండ్ వాల్యూ 7 + 8 15. సి లేని ప్లేస్ ఫస్ట్ వాల్యూ కాబట్టి 15 - 6 ఎంత? 9. 7:5:9. సో 3 నంబర్స్ వచ్చేసి 7:5:9 వచ్చింది. బట్ వాళ్ళు అడుగుతున్నది బి వాల్యూ. సో మనకు సమ్ ఆఫ్ 3 నంబర్స్ వచ్చేసి 40 వచ్చింది. సో 7 + 5 14. సారీ 12. 7 + 5 12. 12 + 9 21. 21 కి మనకు వాడు ఇచ్చిన వాల్యూ 40. సో దాన్ని కంపారిజన్ చేయాలి. సో 2 టైమ్స్ ఉంది. 21 2 40. అలాగే మనం అడుగుతున్న వాల్యూ ఏది? బి వాల్యూ మన ప్రకారంగా ఎన్ని పార్ట్స్ ఉంది? 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఇంటూ 2 టైమ్స్ వాల్యూ వచ్చేసి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. వెయిట్ సాధన్ విశ్రామ్. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళబోతుంది 5 కిలోమీటర్స్ రన్. వీక్లీ ఎన్నిసార్లు ఉరుకుతాం? 2 సార్లు. 5K రన్ అనేది ఎందుకు ఉరుకుతామంటే మన లెగ్ మూమెంట్, మన బ్రీత్ కంట్రోలింగ్ కోసము లాంగ్ రన్ అనేది చేస్తాం. అవునా కదా? సో 5 కిలోమీటర్స్లా స్టెప్స్ రిధమ్గా రన్ చేయాలి, బ్రీత్ రిధమ్గా తీసుకోవాలి. ఇట్లా లాంగ్ రన్ అనేది కంప్లీట్గా ఉరకాలి కంపల్సరీ. అర్థమైందా? ఇట్లా మధ్యలో ఆగిపోకూడదు. నెవర్ గివ్ అప్. ఓకేనా? ఆర్ యు రెడీ? ఇట్స్ సాధన్ బై ఛాన్. సారీ అని ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? వాయిస్ రావట్లేదు. ఆర్ యు రెడీ? బోలో భారత్ మాతా కీ జై. బోలో భారత్ మాతా కీ జై. బోలో భారత్ మాతా కీ జై. ఆన్ యువర్ మార్క్ సెట్ గో. మన జీవితం ఒక రణం, పోరాడాలి ప్రతి క్షణం. అలసిపోయి కూర్చున్నామా మనం, ముంచుకొస్తుందిగా మరణం. భారత్ మాతాకి జై.
ख्याल शुरू खान Top of the top, solid as a rock. Top of the top, scream at the crowd. Top of the top, solid as a rock. Top of the top, boom shakalaka. రక్షణే ధ్యేయంగా భావించి బార్డర్ల కాపుగా సేవ బ్రతుకంత మాకై దారబోసావా కన్న తల్లి కట్టుకున్న ఆలినొదిలి కష్టాల నువ్వు మోసేవా కన్నుల దుఃఖాన్ని దాసి నడిసావా దేశ రక్షణే ధ్యేయంగా భావించి బార్డర్ల కాపుగా సేవ బ్రతుకంత మాకై దారబోసావా కన్న తల్లి కట్టుకున్న ఆలినొదిలి కష్టాల నువ్వు మోసేవా కన్నుల దుఃఖాన్ని దాసి నడిసావా మరువలేమయా మంచు కొండలను అడ్డ తిప్పలను చూడలేమయా ఎన్నడూ నీ కంట జారిన కన్నీళ్లను సలాము సైనిక నువ్వు సాగిపో సమరాన భారత రక్షక సలాము సైనిక సలాము సైనిక నువ్వు సాగిపో సమరాన భారత రక్షక సలాము సైనిక సావు కంటి ముందు సిందేసిన రొమ్ము ఇరిసి అడుగులేసావయా కంటి పైన కునుకు వాల్చకుండా కష్టమనక కాపు కాసేవయా సావు కంటి ముందు సిందేసిన రొమ్ము ఇరిసి అడుగులేసావయా కంటి పైన కునుకు వాల్చకుండా కష్టమనక కాపు కాసేవయా మంచుగడ్డలే నీకు కన్న బిడ్డలాయనా ముళ్ళతో వలే నీకు మల్లెల పడకాయనా కటిక నేలనైనా కన్న తల్లి ఓలే భావించి బ్రతుకంత సాగించే నీకు సలాము సైనిక నువ్వు సాగిపో సమరాన భారత రక్షక సలాము సైనిక సలాము సైనిక నువ్వు సాగిపో సమరాన భారత రక్షక సలాము సైనిక ఇంటి వాళ్ళ ఒంటి గిడిసి దేశ సరిహద్దు సీకట్ల నివసిస్తావు వణుకులేక వెనకడుగు వేయక వీరుడై సమరాన్ని సాగిస్తావు ఇంటి వాళ్ళ ఒంటి గిడిసి దేశ సరిహద్దు సీకట్ల నివసిస్తావు వణుకులేక వెనకడుగు వేయక వీరుడై సమరాన్ని సాగిస్తావు జీవమంతా జీవితమంతా జెండాకై నీవు అర్పిస్తావు అవని తల్లి ఎద మీద నువ్వాలి మూడు రంగుల చూస్తూ కనుమూస్తావు బతుకు సీకటయ్యే చివరి నిమిషమైన భరతమాతను దలిసి తనువు జాలిస్తావు సలాము సైనిక నువ్వు సాగిపో సమరాన భారత రక్షక సలాము సైనిక సలాము సైనిక నువ్వు
ముందుకు సాగిపో సమరాణ భారత రక్షక సలాము సైనిక బార్డర్ బార్డర్లో నువ్వు అడుగు పెడుతున్నప్పుడు నీ ఒళ్ళంతా సంతోషంతో పులకరించిపోతూ ఉంటే నీ కళ్ళు కోటి దీపాల్లా వెలిగిపోతూ ఉంటే నీ ఛాతీ భారతదేశం అంతా విశాలమైపోతూ ఉంటే గమ్యం చేరిన తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూస్తే అక్కడి దాకా నువ్వు వేసిన అడుగులు మాత్రమే నీ కంటికి కనపడుతూ ఉంటే అన్నిటికీ మించి 125 కోట్ల మంది ఉన్న నీ ఇంటికి నువ్వు ఒక్కడివే అక్కడ కాపలా కాస్తున్నప్పుడు నీ లైఫ్లో నువ్వు విన్న బెస్ట్ మ్యూజిక్ నీ గుండెల్లో ప్లే అవుతూ ఉంటే
Raho. Okay, left leg up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. All. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Here, sir. Go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Position. Go. Go! ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ ఎస్విజేసి కాలేజ్ ఆధ్వర్యంలో నవంబర్ 2021లో స్థాపించబడింది. ఈ అకాడమీ స్థాపించడానికి ముఖ్య కారణం పేద మధ్యతరగతి పిల్లలు ఎవరైతే ఉన్నారో కష్టపడి ఇండియన్ ఆర్మీలో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీలో జాబులు సంపాదించుకునాలనుకున్న ప్రతి ఒక్క యువతకు ఇదొక సువర్ణ అవకాశంగా భావించవచ్చు. దాదాపు గత 6 సంవత్సరాల నుండి యంగ్ ఇండియా మిషన్ బ్యానర్లో మేము మాజీ సైనికులం బుర్రా శ్రీనివాస్ గారు, గణేష్ భూమాడి గారు, లెంకల మహిపాల్ రెడ్డి, మేము ముగ్గురము ఆర్మీలో వెళ్ళాలనుకున్న పిల్లలకు ఉచిత శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మేము ఎస్విజేసి కాలేజ్ ఆధ్వర్యంలో దాదాపుగా ఉచిత శిక్షణ మేము అందిస్తున్నాము. కేవలం రోజుకు 100 రూపాయలు తీసుకొని మేము పిల్లలకు ఉచిత శిక్షణ అనేది ఇవ్వబడుతుంది. శారీరక శిక్షణ మరియు పాఠ్యాంశాలు ఏదైతే ఉన్నాయో ఆ సిలబస్ సంబంధించిన శిక్షణను కూడా మేము ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీలో ఇస్తున్నాము. ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ యొక్క ముఖ్య ఉద్దేశము పేద మధ్యతరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నత లక్ష్యంతో వచ్చి డిఫెన్స్ రంగంలో ఉద్యోగాలు సాధించాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశము. మాకు ఎంతగానో మేము వెళ్ళగానే మా కాన్సెప్ట్ మేము వివరించడంతోనే ఎస్విజేసి కాలేజీ వాళ్ళు యాజమాన్యము సానుకూలంగా స్పందించి భారత సైన్యంలో చేరడానికి, భారతదేశానికి మేము సర్వీస్ చేయడానికి మేము అన్యదా మీతోని ఉంటాము, సర్వదా శతదా మీతోని మేము ఈ కార్యక్రమంలో మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము, మా వంతు సహాయంగా మేము పిల్లలకు ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇస్తాము అని నిస్వార్థంతో ఎస్విజేసి కాలేజీ యాజమాన్యం మాతోని ముందుకు రావడం జరిగింది. ఇలానే ఈ కార్యక్రమాన్ని మేము మరింత ముందుకు తీసుకెళ్తూ మరెంతో మంది పేద మధ్యతరగతి విద్యార్థులకు సేవలు అందించే దిశగా మేము ముందుకు వెళ్తామని, రాబోయే కాలంలో ద్రోణాచార్య డిఫెన్స్ ఎస్విజేసి కాలేజ్తోని ఈ సత్సంబంధాలు కొనసాగిస్తూ దేశం పట్ల గౌరవం ఉన్న, దేశ సేవ చేయాలనుకున్న మరెంతో మంది యువతకు మేము ప్లాట్ఫామ్గా నిలబడాలని, మరెంతో మంది యువతకు చేయూతనివ్వాలని మేము ఎస్విజేసి కాలేజ్ వాళ్ళు మాకు ఇలాగనే మాకు సహకరించాలని మేము మా ద్రోణాచార్య పిల్లలు మా స్టాఫ్ అందరి తరఫున మరొకసారి ఎస్విజేసి కాలేజ్ యాజమాన్యానికి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై హింద్, జై భారత్. జై హింద్, జై భారత్.
ఎస్విజేసి కాలేజ్ యాజమాన్యం తరపున నా పేరు వరప్రసాద్, డైరెక్టర్, కరీంనగర్. ఎస్విజేసి ఆధ్వర్యంలో ద్రోణాచార్య అకాడమీ తరపున వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే ఈ ట్రైనింగ్ తీసుకున్న ప్రతి విద్యార్థి రేపు భారత సైన్యంలో చేరాలని చెప్పని బలంగా ఆకాంక్షిస్తూ మేము కూడా మా వంతు సహాయంగా వాళ్ళకి చేతనైనంత సహాయం చేస్తూ ఉన్నాము. కావలసినటువంటి అకామిడేషన్, ఫుడ్ రీజనబుల్గా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. విదేశ కోఆపరేషన్ ఎప్పటికీ వాళ్ళతో అసోసియేట్ అవుతూ ఉంటుంది. ఇటువంటి సేవ చేయడానికి మా డైరెక్టర్స్ అందరూ కూడా ఇప్పుడు ముందుంటారని చెప్పడానికి సంతోషిస్తున్నాము. ఇదే దృఢ సంకల్పంతో ఎస్విజేసి ద్రోణాచార్య ఆధ్వర్యంలో ఇంటర్ విత్ డిఫెన్స్, డిగ్రీ విత్ డిఫెన్స్ ప్రారంభిస్తున్నాము. ఈ వచ్చే అకాడమిక్ ఇయర్ 2022-23 అకాడమిక్ ఇయర్ నుంచి ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. నా పేరు మనోజ్, నేను వరంగల్ నుండి వచ్చాను. ఎస్విజేసి వారి సహకారంతో నిర్వహించబడ్డ ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీలో నేను గత 4 నెలలుగా శిక్షణ పొందుతున్నాను. మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా 3 ఎక్స్-ఆర్మీ పర్సన్చే నిర్వహించబడ్డ ఈ ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ నాకు ఎంతగానో నేర్పించింది. ఎందుకంటే మరే ఇతర డిఫెన్స్ అకాడమీ లేనట్లు సార్ వాళ్ళు డిఫెన్స్ అంటే సర్వీస్ చేసిన అనుభవాలు మాకు ఉన్నతంగా దగ్గరుండి బోధించడం జరుగుతుంది. అందుకని వేరే డిఫెన్స్ అకాడమీలకి దీనికి ఉన్న డిఫరెన్స్ కనుక్కున్నాను నేను. అదొకటి దగ్గరుండి వాళ్ళ అనుభవాలను మాకు చెప్తూ మోటివేట్ చేస్తూ ఫిజికల్లీ మెంటల్లీ మమ్మల్ని చాలా స్ట్రాంగ్గా ఉంచుతున్నారు. మెయిన్గా ఇక్కడ వచ్చి ఫుడ్ చాలా బాగుందండి. ఫుడ్ నేను చూశానన్నమాట. చాలా అంటే చాలా బాగుంది ఫుడ్. వేరే అకాడమీలో కమర్షియల్ కాకుండా లక్షలు తీసుకొని ఏదో ఫుడ్ సరిగా పెట్టకుండా పిల్లల్ని సరిగా అంటే పట్టించుకోరు. కానీ నేను ఇక్కడికి వచ్చి చాలా అంటే చాలా మెచ్యూర్డ్ అయ్యాను, చాలా మోటివేట్ అయ్యాను, చాలా ధైర్యం కూడా వచ్చింది నాకు. సార్ వాళ్ళ దగ్గరుండి అని ప్రతి ఒక్కరు చెప్పారన్నమాట. నేను చాలా పట్టుదలతో ముందుకెళ్తాను, సైన్యంలో చేరాలని చాలా నా ఒక ఆకాంక్షకి, నా ఆలోచనలకు సార్ ముందుండి వాళ్ళ ముందడుగులు మాకు వేయించి చాలా అంటే చాలా ఉన్నతమైన సపోర్ట్ మాకు ఇస్తున్నారు. ఈ సపోర్ట్ మాకే కాకుండా మరి వేరే గ్రామాల్లో ఉన్న పిల్లలకు అందాలని ఈ సంవత్సరం చాలా పెద్ద అంబిషన్లు జరుగుతున్నాయండి. ప్రతి ఒక్కరు వచ్చి దీనిలో భాగంగా పార్టిసిపేట్ అవ్వి ఇంటర్ వాళ్ళు, 10th వాళ్ళు, ఎలాంటి స్టూడెంట్స్కైనా కోచింగ్ ఉచిత శిక్షణ ఇవ్వబడుతుంది. సో ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్, జై భారత్.